వ్యూయర్స్, వెల్కమ్ టు డిజైనర్ డిష్. మిగులు ఆహారంతో మహారుచి. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. ఏదైనా మనకి అవసరం ఉన్నప్పుడు, ఏదైనా మిగిలిపోయింది దాన్ని వాడాలి, ఎలా అయినా పడేయకూడదు అన్న అవసరం వచ్చినప్పుడే మనకు కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల కొత్త రుచులు, మహారుచులు పుట్టుకొస్తూ ఉంటాయి. సో అలాగే రోజు డిజైనర్ డిష్ ప్రతిసారి కూడా బోల్డ్ అనే డిషెస్ని మీకు పరిచయం చేస్తుంది. మరి ఈ రోజు కూడా ఒక వెరైటీ డిష్తో మీ ముందుకు వచ్చేసానండి. నిజంగా వెరైటీ డిషే. ఎందుకంటే రోటీస్, చపాతీలు మనం ప్రతిరోజు చేసుకుంటూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియానే కాదు, సౌత్ ఇండియన్ పీపుల్ కూడా చాలా మంది రాత్రి రోటీసే ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు అది మనకు ఒక డైలీ రొటీన్ అయిపోయింది. అన్నీ తిని ఖాళీ చేస్తే పర్వాలేదు, కానీ కొన్ని మిగిలిపోతూ ఉంటాయే, అవేమో కాస్త గాలి తగిలితే గట్టిపడిపోతూ ఉంటాయే. అప్పుడు ఏం చేయాలి? అన్నన్ని చపాతీలు పడేయాలంటే బాధగా ఉంటుంది కదా. ఆ చపాతీలని వాడడానికి నేను ఈరోజు మంచి ఐడియాతో వచ్చేసాను అనమాట. ఇంతకీ నేనేం చేయబోతున్నానో తెలుసా? ఇవాల్టి మన డిజైనర్ డిష్ రొట్టె పొడి. వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా, వెరైటీగా అనిపిస్తుంది కదా. నిజంగానే వెరైటీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. ఎందుకంటే మనం చపాతీలకి వాడేదే గోధుమ పిండి కదా. అండ్ నేనైతే ఇప్పుడు ఈరోజు ఎలాంటి చపాతీలు వాడుతున్నానో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట వెంటనే. ఓకే, సో ఇవి మన చపాతీలు. మీకు చూస్తే అర్థమై ఉంటుంది, కొంచెం గట్టిగా అప్పడాల్లాగా అయిపోయిన చపాతీలు. కావాలంటే చపాతీలు ఆరిపోయేలాగా మనం పెట్టుకుని కూడా ఇలా రెసిపీ చేసుకోవచ్చు, అంత టేస్టీగా వస్తుంది కాబట్టి. సో ఇలా గట్టి పడిపోయిన చపాతీలని నేను ఫస్ట్ తీసుకున్నాను. అసలు చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మీరు చిటికలో చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ప్లాన్ చేసుకుని. పొడి మాత్రం కొంచెం ఒక రోజంతా కూడా మనకి పాడవకుండానే ఉంటుంది. నాకు తెలిసి 2 days కూడా ఉంటుంది, ఎందుకంటే పొడి కాబట్టి. సో ఇప్పుడు రొట్టె పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. రొట్టె పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 4, తరిగిన ఉల్లిపాయ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే, సో రొట్టె పొడికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాము. వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొడి అనుకున్నాం కాబట్టి మిక్సీ జార్లోకి నేనైతే డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్ని తీసేసుకుంటాను. ఓకే, సో పెద్ద మిక్సీ జారే తీసుకున్నాను, ఎందుకంటే రోటీలు బాగా పట్టాలి కదా మనకి ఇందులోకి. సో ఫస్ట్ నేను వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, మనకి టేస్ట్కి తగ్గట్టు. ఇందులో మనకి టేస్ట్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఇవే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వేసుకునేవే సరిపడా వేసుకోవాలి. ఓకే, అండ్ ఉల్లిపాయలు కూడా యాక్చువల్లీ ఇంత సన్నకు కూడా తరుక్కోక్కర్లేదు, మామూలుగా అలా వేసేసుకుని ఎలాగో గ్రైండ్ అయిపోతాయి. అండ్ కారంకి తగినంత పచ్చిమిరపకాయలు, మనం తినే కారంని బట్టి. పొళ్ళు అంటే మరీ కారం కారంగా ఎక్స్పెక్ట్ చేయం కదా, కొంచెం కమ్మకమ్మగా ఉండడానికి చూస్తాం కాబట్టి కొంచెం తక్కువ కారం వేసుకోవచ్చు. సో కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసాను. అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు. ఓకే, సో కొద్దిగా సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో రోటీస్ ఇలా గట్టి గట్టిగా అయిపోయినవి అయితే ఇంకా పొడికి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇలా ఉన్నాయి. సో వీటిని జస్ట్ ఇలా విరగొట్టుకుని ఇందులో వేసేసుకుంటే తర్వాత మన మిక్సీ గ్రైండ్ చేసేస్తుంది. మన క్వాంటిటీ ఎన్ని రొట్టెలు మిగిలాయి దాన్ని బట్టి మన ఉల్లిపాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, మిగతా వెల్లుల్లి రెబ్బలు కానీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వేసిన దానికైతే ఒక 3 చపాతీలు వేస్తే సరిపోతుంది. సో చపాతీలు అనే కాదు, అంటే ఇప్పుడు చపాతీలు వేయడం వల్ల మనకు ఆ గోధుమ పిండి టేస్ట్ అది వస్తుంది. కొంతమంది జొన్న రొట్టెలు చేసుకుంటారు, జొన్న రొట్టెలు అయితే ఈజీగా గట్టి పడిపోతాయి, మనం పడొద్దన్నా పడిపోతాయి కాబట్టి అవి ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఆ జొన్నలు హెల్త్కి మంచిది, టేస్ట్ వైజ్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా అది కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో నేను ఒక 3 చపాతీలు అయితే చక్కగా విరిచేసి వేసేసాను. అందుకే నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు వేసాను అనమాట, ఎందుకంటే ఈ చపాతీలు వేయగానే అన్నీ కవర్ అయిపోతాయి కాబట్టి. సరే, ఇప్పుడైతే మనం ఈ మిక్స్చర్ని బాగా గ్రైండ్ చేసుకుని పొడి కొట్టుకోవాలి. ఓకే,
ఓకే, సో మనకి ఇలాగ కొంచెం పొడి పొడిగా కోర్స్లీగా అక్కడక్కడ మనకు కనిపించేలా ఉంటే బాగుంటుంది. సో యాక్చువల్లీ ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయల ఘాట్ అయితే బాగా తెలుస్తుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఓకే, ఏంటి ప్రొసీజర్ అంతా అయిపోయింది, మన డిష్ రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా లేదు, ఇంకా ప్రొసీజర్ ఉంది. చాలా సింపుల్. ఇంకొంచెం మంచి టేస్ట్ యాడ్ చేయడానికి ఒక సింపుల్ ఐడియా, పోపు పెట్టుకోవడం అనమాట. సో ఇప్పుడు సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో పోపు పెట్టేసుకుందాము. ఓకే, సో పోపుకి కొద్దిగా లిటిల్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ మనకు పోపు వేగడానికి వేసుకుంటే మాత్రం సరిపోతుంది. సో కొంచెం నూనె వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం పోపు వేసేద్దాం. ఇందులో ఫస్ట్ పోపుకి జీలకర్ర అండ్ కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుంటున్నాము. కొన్ని ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఒక 2-3 కరివేపాకులు కూడా వేసుకుని అది నూనెలో బాగా వేగితే మంచి టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి అవి కూడా. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా వేయించేసుకుంటే మనకి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు అన్నీ కూడా పొడిలో అన్నీ పచ్చి వేసుకున్నాం కదా, కానీ మనకేమో కొంచెం ఫ్రైడ్ టేస్ట్ బాగా నచ్చుతూ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఈ ఫ్రైడ్ టేస్ట్ ఉల్లిపాయలు కానీ కరివేపాకు కానీ తగులుతుంటే చాలా బాగుంటుంది. అండ్ జీలకర్ర ఎస్పెషల్లీ కొంచెం వేయించామంటే దాని అరోమా రెట్టింపు అవుతుంది. అందుకనే లైట్గా ఇలా ఆయిల్లో వేయించేసుకుని మిక్స్ చేసుకుంటే పొడికి ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది. జనరల్గా మనం పప్పు పొడి కానీ లేదంటే ఏదైనా కరివేపాకు పొడి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కాబట్టి అందులో కూడా ఏమైనా వాము జీలకర్ర లాంటివి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకే అవి మాత్రం మిస్ చేయకూడదు. అఫ్ కోర్స్ డైజెషన్కి కూడా చాలా ఇంపార్టెంట్, మెటబాలిజం డైజెషన్ ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది కాబట్టి. ఓకే, సో మనకి పోపు చక్కగా వేగిపోయింది. ఇంక ఇప్పుడు మనం దీన్ని మన పొడిలో కలిపేసుకుందాం. ఓకే, సో మనకి బోల్డ్ అంతా గ్రీన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత సో మన డిష్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామా మరి? ఓకే, సో ఇప్పుడు మన యమ్మీ డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కూడా కొంచెం గార్నిష్ చేసుకుందాము, ఒక ఫ్రెష్ ఫీల్ ఇద్దాం మన డిష్కి. సో కొత్తిమీర, సో ఇలా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుని నీట్గా గ్రీనరీ సింపుల్గా అండ్ ఆనియన్స్ కూడా మనం టాపింగ్స్ లాగా పెట్టుకుందాము. ఓకే, అండ్ మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇందులో తీసుకుందాం. ఇంకొంచెం ఘాటు కోసం వీ హ్యావ్ పచ్చిమిరపకాయలు. ఓకే, అండ్ ఇంకొంచెం డిజైన్ మన డిజైనర్ డిష్కి. ఓకే, సో చూసారు కదా, చాలా సింపుల్గా రెసిపీ రెడీ అయిపోయింది. అండ్ ఐఎమ్ ష్యూర్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే నాకు అరోమాతోనే తెలుస్తుంది. మంచి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఘాటు అండ్ ఆ జీలకర్ర ఫ్లేవర్ సూపర్గా ఉన్నాయి. మరి నేను టేస్ట్ చూసే ముందు ఈ వండర్ఫుల్ డిష్ తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చూసేసేయండి. రొట్టె పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 4, తరిగిన ఉల్లిపాయ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. రొట్టె పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, చపాతీల్ని విరిచి ముక్కలుగా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఈ తయారైన పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చపాతీల పొడిలో వేసుకుని కలుపుకుని కొత్తిమీర, ఉల్లిపాయతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా చట్పటాగా ఉండే రొట్టె పొడి రెడీ.
ఓకే, సో తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసేస్తాను మన రొట్టె పొడి ఎలా ఉందో. సో చూసారు కదా, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ చక్కగా ప్రతి బైట్లో వచ్చేలాగా ఉన్నాయి. మంచి చట్పటా టేస్ట్, సూపర్ ఉంది. యాక్చువల్లీ ఇది మనకి చాట్ లాగా డైరెక్ట్గా అలా తినేయొచ్చు అనమాట. మనకు తెలుసు కదా, చాట్ తింటున్నప్పుడు ఆ ఫ్రెష్ ఆనియన్స్, ఫ్రెష్ కొత్తిమీర ఫ్లేవర్స్ ఎంత బాగా నచ్చుతాయో అంత టేస్టీగా ఉంది. నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. సో ఆ కారం ఘాటు చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. అండ్ మెయిన్గా చెప్పాలంటే మనం ఏదైతే గోధుమల చపాతి అంటే రొట్టె తీసుకున్నామో దాని టేస్ట్ చాలా బాగా సూట్ అయింది. నేను ఇందాక మీకు ఇంకో మంచి ఐడియా ఇచ్చాను కదా, ఓన్లీ గోధుమ చపాతీనే కాదు, మనం ఏదైనా రాగితో చేసుకున్నా, జొన్నలతో చేసుకున్నా కూడా ఆ రొట్టెల్ని కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్లో చేసేసుకోవచ్చు. అండ్ అవి ఇంకా ఇంకా హెల్తీ కాబట్టి అలాంటివి అస్సలు వేస్ట్ చేయకూడదు. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ నోట్ చేసుకోండి అండ్ వేస్ట్ చేయకుండా ఫుడ్ని ట్రై చేసేయండి, ఇలాంటి డిజైనర్ డిషెస్ని. ఓకే, సో ఈరోజు మన డిజైనర్ డిష్లో చాలా ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా, హెల్దీగా రొట్టె పొడి చేసేసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొన్ని మంచి మంచి ఐడియాస్తో, డిజైనర్ డిషెస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. Until then, see you guys. Bye bye.